హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ అల్లం పచ్చడి చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఇందుకోసం ఫస్ట్ మనము అల్లంని తీసుకోవాలి. మేమైతే ఒక 100 గ్రామ్స్ అల్లం అయితే తీసుకున్నాము. ఈ అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పైన ఈ చెక్కు తీసేసుకోవాలి, అల్లంకి పైన ఉన్న చెక్కు. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ అల్లం ముక్కలన్నింటినీ కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని తర్వాత వేయించుకోవాలి. పక్కకు తీసి పెట్టుకొని కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, కొన్ని మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని ఇలా కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా మీరు ఫ్లేమ్ అయితే లోనే పెట్టుకోండి, హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని మెంతులు కూడా తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి వచ్చేసి కొంచెం కారంగా ఉన్నవైతే కొంచెం తగ్గించుకోండి, కారం లేకపోతే కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇలా వీటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న వాటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ అల్లానికి 50 గ్రామ్స్ చింతపండునైతే తీసుకున్నాను. ఈ చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకొని ఇట్లా పులుసు అంతా తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ చింతపండు పులుసునంతా వీటిలో ఉన్న వాటర్ పోయే వరకు కాంచుకోవాలి. అప్పుడు మనకు చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది. తర్వాత 50 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను. ఈ దూరగా ఫస్ట్ వేయించుకున్న ఈ అల్లం ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి అయితే రెడీ అయిపోయింది, మనకు చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. తర్వాత వీటన్నింటినీ తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చింతపండు గుజ్జు మరియు బెల్లం కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే మనకు ఈ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సాల్ట్ అయితే మీకు టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న పొడి ఉంది కదా, వాటిని కూడా వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే వీటితో పాటు మేమైతే కొంచెము ఇంగువ అయితే వేసుకుంటాము. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కాగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చడి అయితే ఇందులో వేసుకొని కలబెట్టుకుంటే అల్లం పచ్చడి రెడీ అయ్యింది.